హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను మీకోసం కొత్త వీడియో తీసుకొచ్చాను. అదే నోట్ పే నుంచి. ఇది సేమ్ గ్రాస్ లాగే ఉండేది. మొన్న చెప్పిన గ్రేడియంట్ లాగా కూడా ఉంటుంది. సేమ్ యాస్టీస్ అదే ఉంటుంది. మీరు చేయాల్సిన అవసరం ఏం లేదు. బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని ఉంచుకుంటే చాలు. మీకు ఎలాంటి అదే ఆటోమేటిక్ మైనింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమేమి చేయాలంటే, ముందు మీ ఈమెయిల్, యూజర్ నేము, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి టిక్ చేసి ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని క్లిక్ చేసి రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఇలా వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్యాక్ టు లాగిన్ అని ఉంది. బ్యాక్ టు లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఇందాక ఈమెయిల్ ఇచ్చి ఉంటారు కదా, అది ఇచ్చేయండి. ఏదైనా పర్లేదు, యూజర్ నేమ్ అని ఇవ్వచ్చు, మెయిల్ అని ఇవ్వచ్చు. ఇచ్చి లాగిన్ అయిపోండి. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అనే డిస్ప్లే ఒక యాడ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఇంటూ మార్క్ కొట్టేసేయండి. ఇక్కడ మీరు ఇప్పుడు సెషన్ 1లో ఉన్నట్టు సెక్షన్ 0 అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా వచ్చిన తర్వాత పైన కనబడుతుంది కదా, యాక్టివేట్ టు రిసీవ్ నోట్ పే బోనస్ పాయింట్స్ టు యాక్టివేట్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నోట్ పే ఎక్స్టెన్షన్ అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్గా మీకు ఎక్స్టెన్షన్ యాడ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ నాకు ఎక్స్టెన్షన్ లేదు కదా, ఇది యాడ్ అవుతుంది. చూడండి, ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. చూడండి, ఆటోమేటిక్గా అది వెనక్కి వచ్చేసింది. ఇక్కడ కిందకి వెళ్తే నోట్ పే అని ఇక్కడ కనపడుతూ ఉంటుంది. చూడండి, ఇదిగో నోట్ పే ఎక్స్టెన్షన్ అని. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్టివేట్ అని కనబడుతుంది కదా, యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కనెక్ట్ అయినట్టు. ఇక్కడ మీ నెట్వర్క్ క్వాలిటీ నాకైతే 80% చూపిస్తుంది. మీరు కూడా మీ నెట్వర్క్ని బట్టి 80, 90, 100 కూడా చూపించచ్చు కొంతమందికి. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్దాం. ఓపెన్ డాష్ బోర్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్కి వెళ్తుంది. హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత మీకు ఇలా పాయింట్లు చూపిస్తూ ఉంటుంది. కిందకి వెళ్తే మీకు డైలీ ట్రెజర్ క్లెయిమ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. అలాగే మళ్ళీ దాని కిందకి వెళ్తే ఇక్కడ కనెక్ట్ యువర్ డిస్కార్డ్ అని ఉంది. దాన్ని ఎవరికైనా డిస్కార్డ్ అనేది తెలియకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను చెబుతాను ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. అది ఓన్లీ ట్విట్టర్ లాగే ఉంటుంది, కాకపోతే దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, చూసుకోండి. అలాగే మీకు ఇలా చేస్తూ ఉంటే మీకు కాయిన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు నోట్ పే ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు ఏమన్నా ప్రాబ్లం అనేది డిస్ప్లేలో కనపడతా ఉంటే ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ రెఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. బోనస్ ఫర్ ఈచ్ సక్సెస్ఫుల్ రెఫరల్కి 200 టోకెన్లు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు సీజన్ 1 నడుస్తుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంక 22 రోజుల్లో ఎండ్ అవుతున్న ప్రోగ్రామ్ ఎండ్స్ ఇన్ 22 days అని ఉంది. అది మేబీ రెఫరల్ అయ్యి ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మిషన్స్ అండ్ ఎర్న్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ టాస్క్లన్నీ ఏం చేయాలంటే, ఇక్కడ మీకు ఇక్కడ డైలీ స్ట్రీక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 7 days కంటిన్యూ చేస్తే ఎక్స్ట్రా 400 బోనస్ వస్తాయి. 14 daysకి అలా వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ 24 hours కనెక్షన్స్ కంటిన్యూస్లీ 24 hours కనెక్ట్ చేసి ఉంటే మీకు ఖచ్చితంగా 2400 కాయిన్స్ అనేవి వస్తాయంట. ఇవన్నీ రెఫరల్స్. కనెక్ట్ యువర్ డిస్కార్డ్ అని ఉంది. డిస్కార్డ్ మీద కనెక్ట్ మీద నొక్కి డిస్కార్డ్ కనెక్ట్ చేయండి. ఇక్కడ కనెక్ట్ యువర్ ఎక్స్ అని ఉంది కదా, ట్విట్టర్ని కనెక్ట్ చేయండి. తర్వాత వెరిఫై యువర్ ఈమెయిల్ అని ఉంది కదా, సెండ్ మీద కొట్టి మీకు మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఫాలో నోట్ పే అండ్ ఎక్స్ అని ఉంది కదా, ఓపెన్ ట్విట్టర్లోకి వెళ్తే
అక్కడ ఫాలో చేయమని ఉంటుంది. ఫాలో చేసి ఇక్కడికి వచ్చి వెరిఫై చేస్తే అయిపోతుంది. జాయిన్ నోట్ప్యాడ్ డిస్కార్డ్ అని ఉంది, అక్కడికి పోయి యాక్సెప్ట్ ఇన్వైట్ అని వస్తుంది. ఆప్షన్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ లాగా ఒకటి అడుగుతుంది, అది ఇచ్చేయండి సరిపోతుంది. ఇక్కడ యూజర్ అండర్స్టాండింగ్ పార్ట్ 1 ఉంది, అది చూద్దాం తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి నోట్ పెన్ క్లిక్ చేద్దాం. ఇక్కడ మీకు నెట్వర్క్ క్వాలిటీ అనేది 95 చూపిస్తుంది, ఇందాక 88 చూపించింది. ఇక్కడ మనకి ఒక అరగంటకి గంటకి చూసుకుంటా ఉండండి. ఇక్కడ కనెక్టెడ్ అని ఉంటేనే మాత్రం మీకు కాయిన్స్ వస్తాయి, లేకపోతే రావు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియోతో ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.